ఫామ్ అయింది కానీ ఎందుకో ప్రజలలో అసంతృప్తి మరియు అంత అంటే వాళ్ళు వై వైసీపీ పాలనలో ఉన్నంత హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ అయితే అక్కడ కనిపించట్లేదు. ఎలాగైతే ఇక్కడ రేవంత్ వచ్చాక ఇక్కడ ప్రజలలో ఎంతైతే నెగిటివిటీ ఫీల్ అయిందో సేమ్ అక్కడ కూడా అలానే ఉంది సిచ్యువేషన్. సో నేను పృథ్వీరాజ్ కామెంట్లతోనే నేను ఏకీభవిస్తున్నాననే చెప్తున్నారు. అంటే పృథ్వీరాజ్ గారు వైసీపీకి నెగిటివ్ గా కామెంట్ చేశారు. వైసీపీకి నెగిటివ్ అంటే అది అది అగెనెస్ట్ ఆయన మీదనే మళ్ళీ నాకు తెలిసి కాంట్రవర్సీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ ఈరోజు పవర్లో లేకపోవచ్చు, అధికారంలో అయినా కానీ వాళ్ళకే జనాల యొక్క మద్దతు కానీ ఏదైనా కానీ వాళ్ళ సైడే ఉంది. టీడీపీ అంటే ఏదో సరే జగన్ పాలనతో కొంచెం ఏదో విరక్తి చెంది టీడీపీకి ఓట్లు రావచ్చు, కానీ అంటే టీడీపీ కూడా పర్వాలేదు, వాళ్ళది కూడా వాళ్ళ పవర్, వాళ్ళ స్ట్రాటజీస్, వాళ్ళ పథకాలు అవి ఇవి ఇప్పుడు ఫ్రీ బస్సు అది ఇది అక్కడ కూడా అవుతుంది. సో అంటే టీడీపీ కూడా నాట్ బ్యాడ్, బట్ కంపేర్ టు వైఎస్ఆర్సీపీ జగన్ చేసినంత మార్క్ని ఎందుకో చంద్రబాబు రీచ్ కాలేదని అనిపిస్తుంది ఎక్కడో ఒక దగ్గర. ఫ్యూచర్ లో జగన్ గారు ఎప్పటికీ సీఎం కాలేదంటున్నారు, మరి ఛాన్స్ ఉందన్న? అది మూర్ఖత్వం అండి, అది టోటల్లీ రబ్బిష్ అని చెప్పుకోవాలి. 100% అప్కమింగ్ అక్కడ జగన్కి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. 100% మనోడు వస్తాడు, చాలా అంటే సక్సెస్ఫుల్గా విజయ పతాకాన్ని మళ్ళీ ఎగరవేస్తాడు. అక్కడ జనాలు కూడా వైసీపీని మళ్ళీ మనం చూసుకోవచ్చు ఫ్యూచర్లో. ఆయన పాలనలో లక్షల కోట్ల అప్పు అయింది, డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదు అని చెప్పేసి జగన్ గారు ఓడించారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వంలో ఎలా ఉన్నారు? ఇప్పుడు అప్పు అదేదంటే ఇప్పుడు అది అన్ని గవర్నమెంట్స్ ఉన్నప్పుడు జరిగిందండి. అది ఇప్పుడు నాట్ ఓన్లీ డ్యూరింగ్ మన టీడీపీ మన వైసీపీ పాలనలోనే కాకుండా టీడీపీ ఉన్నప్పుడు ఇంతకుముందు టీడీపీ గెలిచినప్పుడు కూడా చంద్రబాబు మీద కూడా చాలా అలిగేషన్స్ చాలా నిందలు వచ్చినాయి. మనోడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎన్నో కోట్లు లక్షలు తినడం చెప్పి ఓవర్ నైట్లో అరెస్ట్ చేయడం, తర్వాత రెండు నెలలు జైల్లో ఉండడం. సో వాళ్ళు వీళ్ళని బ్లేమ్ చేయడం, వీళ్ళు వాళ్ళని బ్లేమ్ చేయడం తప్ప అది ఏముండదు. అన్ని గవర్నమెంట్స్ ఏదైనా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అందరూ కరప్టెడే, అందరూ తింటారు. బట్ ఏంటంటే దాంట్లో ఏంటంటే లైక్ ఎంతైనా కొంచెం ప్రజల కోసం చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు మనకు కావాలి. సో వీళ్ళిద్దరిలో చూసుకుంటే నాకు ఎందుకో కొంచెం స్లైట్గా జగన్, అఫ్కోర్స్ జగన్ కూడా చాలా దోచుకున్నాడు. ఇప్పుడు అక్కడ ప్యాలెస్లు అవి ఇవి కట్టుకున్నాడు మనోడు, ఓకే. అంటే ఫ్యూచర్ వైజ్ రాజధాని చేస్తే రేపు మంచి ఫ్యూచర్ ఉంటుందేమో అన్న ఒక ఆస్పెక్ట్లో మనోడు చేసుంటాడు. సో మనం దాన్ని వ్యతిరేకించద్దు. బట్ యా లైక్ హోప్ఫుల్లీ చంద్రబాబు కూడా ఏదైనా మంచి చేస్తాడు, జగన్ని డామినేట్ చేస్తాడని కోరుకుందాం ఫ్యూచర్లో.